దొరికింది. ఇంతేకాదు, హిందూ మత గ్రంథాలలో చెప్పినట్టు కూతుర్లు కూడా తండ్రి యొక్క పిండదానం చేయొచ్చు. మరియు అదే అత్తగారింట్లో పురుషులు లేనప్పుడు కోడలుగా పిండ ప్రదానం చేయవచ్చు. అందుకే ఎవరింట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో వారు ఎంతో అదృష్టవంతులు. ఒకరికంటే ఎక్కువ ఆడపిల్లలు కలిగిన ఇంటి వారు కూడా అదృష్టవంతులు అవుతారు. మరి ఒక కారణం ఏమిటంటే కూతురును లక్ష్మీదేవి అని కూడా భావిస్తారు. చాలామంది ఆలోచన కూతురు విషయంలో భిన్నంగా ఉంటుంది. సమయం పోనీయక తొందరగా వివాహం చేసేయాలని ఉంటుంది. ఈ ఆలోచన ఒక కూతురు యొక్క భవిష్యత్తును వ్యర్థం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల మనసులో ఎన్ని కలలు ఉంటాయో మరియు ఏమో చేయాలని ఉంటుంది. కానీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అందుకే మన కూతురు యొక్క కలలను నెరవేర్చడానికి అవకాశం కల్పించాలి. వారి జీవితంలో వారికి సంతోషం కల్పించాలి. ఒక కుమారుని కంటే ఒక కూతురు తల్లిదండ్రుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. మరియు తల్లిదండ్రులకు ప్రేమను మరియు వారిని తన సొంత వారిగా చూసుకునేది కూతురు మాత్రమే. కూతురు జన్మదినమును ఎంతో ఉత్సాహంగా